ఆదికాండము 35వ అధ్యాయము 11 నుండి 13. ఆదికాండము 35వ అధ్యాయము 11 నుండి 13వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి, అందరూ కలిసి చదువుకుందాం. మీ దగ్గర ఉన్న సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ అందరూ తీయండి. ఆదికాండం 35, 11 నుండి 13 వరకు అందరం కలిసి చదువుకుందాం. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇసాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుబడిన లేఖన భాగమును ధ్యానించుకునవచ్చున్నాం. నీ పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటున్నాం. ప్రభువా, మీ పరిశుద్ధాత్మ అభిషేకము లేనిది నీ మాటలు మాకు అర్థం కావు. ప్రభువా, మీ యొక్క మాటల్లో ఉన్న సారాంశం ఏంటో మేము గ్రహించలేం. కనుక మా ఆత్మ మీ పరిశుద్ధాత్మతో ప్రభువా సంధించబడగలటకు, అనుసంధానము చేయబడగలటకు సహాయం చేయండి. మీరు ఉద్దేశించినది మా జీవితములలో సఫలమవులాగున సహాయం చేయం. తద్వారా మీరే మహిమ పొందుమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. దేవుడు తన యొక్క శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. అంటే నీవు ఫలించటానికి అనుకూలమైన పరిస్థితి కనిపించట్లేదేమో. ఆ యొక్క అనుకూలమైన పరిస్థితి కనిపించకపోవటను బట్టి నిరాశపడుతున్నావేమో. నేను పరిస్థితులు మార్చగలను వాడను. నీ యొక్క పరిస్థితిని నేను పూర్తిగా మార్చివేయగలవాడను, భయపడకము. దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రహాము తన యొక్క జీవితంలో ఇంత వృద్ధాప్యంలో నేనున్నాను, నాకింక వారసులు ఎవరు లేరు అని బాధపడుతూ ఉంటున్నప్పుడు అబ్రహాముకు సహాయం చేసిన దేవుడు, ఇస్సాకుకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు యాకోబుతో ఆ మాట అంటున్నాడు. యాకోబు, నీ జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి బహుశా ఒకవేళ నీవు కృంగిపోతున్నావేమో, కృషించిపోతున్నావేమో, బాధపడిపోతున్నావేమో. నిరాశ చెందొద్దు. నీ పరిస్థితులు నేను మార్చివేయగలను. నీ స్థితి అంటే నేను మార్చివేయగలను. నేను సర్వశక్తి గల దేవుడను. నేను నీ జీవితమును బట్టి నేను ఏదైతే ఉద్దేశించానో ఆ ఉద్దేశం ప్రకారం నువ్వు జీవించు. నీ జీవితం పట్ల నా ఉద్దేశం ఏంటి? ఫలించి అభివృద్ధి పొందుము. నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఏమిటి నీ జీవితం పట్ల నాకున్న ఉద్దేశము? నీవు ఫలించి అభివృద్ధి పొందు. ఇదే నా ఉద్దేశం. యాకోబు దేవుడి మాట అంటున్నాడు యాకోబుతో. నీ పరిస్థితులను చూసి నీవు అధైర్యపడొద్దు, పరిస్థితులను చూసి అవిశ్వాసం ఉంచొద్దు. సాధారణంగా మానవులంగా మనందరి జీవితాల్లో ఇవే పరిస్థితులు ఎదురవుతూ ఉంటుంటాయి. మనం అనుకున్నది ఏదైనా జరగకపోయేసరికి చుట్టుపక్కల పరిస్థితులను చూసి మనం ఆధైర్యపడతాం, కృంగిపోతాం, నిరాశపడిపోతాం, బలహీనపడతాం. ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క జీవితంలో మనం అనుకున్న పనులు అవి జరుగుతాయి అనే పరిస్థితులు కనిపించినప్పుడు ఆ పరిస్థితులను మార్చివేయగల దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ విషయాన్ని యాకోబుతో దేవుడు చెప్తూ ఏమంటున్నాడంటే, నేను పరిస్థితులను మార్చివేయగల దేవుడను,
నేను ఎవరినో తెలుసా? సర్వశక్తి గల దేవుడను. ఐఎమ్ ది ఆల్ మైటీ గాడ్ హూ కెన్ డూ ఆల్ థింగ్స్. మనుషులకు సాధ్యము కాని పనులు నేను సాధ్యపడేటట్లు చేసే సర్వశక్తి గల దేవుడను. అందుకే నీవు నా కొరకు ఫలించి అభివృద్ధి పొందు. నీవు ఫలించి అభివృద్ధి పొందటానికి కావలసిన పరిస్థితులు కల్పించేవాడను నేను. దేవుడు అంటున్నాడు ఈ మాట. సాధారణంగా ఇది మనం అర్థం చేసుకోవాలంటే, రైతు విత్తనాన్ని నాటటము, మొక్కలను జాగ్రత్తగా పెంచటం, ఆ విషయమై కొంచెం మనం అర్థం చేసుకోవాలి. రైతు విత్తనం వేయటానికి ముందు భూమిని సిద్ధపరుస్తాడు. విత్తనము మొలకెత్తి చక్కగా ఎదుగునట్లుగా ఆ యొక్క నేలను మంచిగా చదును చేస్తాడు, మట్టిని మంచిగా సిద్ధపరుస్తాడు. ఆయా రకాలైన ఎరువులు, ఆయనకు కావలసిన మినరల్స్ అన్నీ కూడా, దానికి ఖనిజాలు అందేటట్లుగా మంచిగా అన్ని సిద్ధపరిచేసి అప్పుడు విత్తనం వేస్తాడు. విత్తనము వేసిన తర్వాత అది స్వభావ సిద్ధంగానే ఎదుగుతూ ఫలించడానికి ఎదుగుతూ ఉంటుంది. అయితే అది ఎదగకుండా మధ్యలో కొన్ని అడ్డు వస్తాయి. బహుశా మీరు పొలాల్లో చాలామంది చూశారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పొలాల్లో అవన్నీ చూస్తూ వాటికి ఎదగకుండా ఏవైతే అడ్డుపడుతూ ఉంటాయో అవన్నిటిని తొలగిస్తూ ఉండేవాళ్ళం. మొక్క మొలుస్తూ ఉన్నప్పుడు దాంతోపాటు కొన్ని మొలుస్తూ ఉంటాయి. ఏంటివి అవి? తెలుసా మీకు? తెలుసా? చూసారా? అంటే పొలంలో పని చేయకపోయినా తెలుసు అనమాట అందరికీ. వెరీ గుడ్. నేను అనుకుంటున్నాను పొలంలో చేసిన నాకే తెలుసు, మీకెవరికి తెలియదేమో అని చెప్పి నేను విర్రవీగుతున్నా. సో నా గర్వం తగ్గించుకోవాలి. అంటే అది ఒకటి, మొక్క మొలుస్తూ ఉన్నప్పుడు దాంతోపాటు గడ్డి మొక్కలు ఎదుగుతూ ఉంటాయి. అడవి మొక్కలు అంటుంటారు, వీడ్స్ అంటారు. వాటినే కలుపు మొక్కలు అంటాం మన భాషలో. ఈ కలుపు మొక్కలు నేను వేసిందేమో ఒక మొక్క, మిగతా మొక్కలు ఏదేదో మొలుస్తున్నాయి ఏంటి, సర్లే అవి కూడా ఎదగనీలే అని చెప్పి ఎదగనిచ్చావు అనుకోండి, ఏమవుద్ది? మనం వేసిన మొక్క అట్లే ఉంటుంది. ఈ కలుపు మొక్కలు మాత్రం చాలా పెద్ద అయిపోతాయి. అప్పుడు ఈ వేసిన అసలు మొక్క అది ఎదగదు. అప్పుడు మనం ఏమనుకుంటా ఆలోచించి, ఏంటి నేను మొక్క వేస్తే, ఆ విత్తనం వేస్తే ఆ మొక్క ఇంతే ఉందేంది, నేను వేయని విత్తనాలు అవి ఏవేవో పెద్దగా మొలిచాయేంటి అని చూస్తూ అట్లా ఉన్నానుకో, మనం అట్లే చూస్తూనే ఉంటాం. ఆ మొక్క ఎదగదు. ఈ కలుపు మొక్కలు మంచిగా ఎదిగి వాటిని కప్పేస్తాయి. ఏదైతే ఫలించాలని చెప్పి విత్తనం వేసామో అది ఫలించదు. మన ఉద్దేశము సఫలం కాదు. దేవుడు కూడా అదే చెప్తుంటున్నాడు. నీవు ఫలించి అభివృద్ధి పొందుము, నేను సర్వశక్తి గల దేవుడను. అంటే అర్థం ఏంటంటే, నీవు ఫలించటానికి కావలసిన పరిస్థితులన్నీ కూడా నేను కల్పిస్తాను. నీవు ఫలించటానికి అవసరమైన అన్నీ కూడా నేను ఇస్తాను. అయితే నువ్వు చేయవలసిందేంటి? కలుపు మొక్కలు ఎదగనీయకుండా చూసుకోవాలి. అది ఎవరి పని? నీ పని. ఎందుకు? కలుపు మొక్కలు నీకు కనిపిస్తాయి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు కలుపు మొక్కలుగా ఎదగనీయలే, ఎంతవరకు ఎదుగుతుందో చూద్దామని చెప్పి కాదు. కలుపు మొక్కల్ని తీసేసే బాధ్యత నీది. అందుకే వ్యవసాయం గురించి యేసుప్రభు వారు చెప్తూ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట అంటుంటాడు. చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, చదవండి. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దీన్నే ఆపరేషన్ అంటాం. ఇందాక అక్కకు జరిగిన ఆపరేషన్ ఏంటది? బ్లడ్ సర్క్యులేషన్, కాళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రాకుండా అడ్డుపడుతున్నాయి. ఆ అడ్డుపడే వాటిని తొలగించారు. నరాలలో
బ్లాకేజెస్ ఎక్కడైతే ఉంటున్నాయో, బ్లాక్ అయినాయో, అడ్డుపడిపోయా, ఆ అడ్డును తొలగించారు. అప్పుడు చక్కగా రక్తం సరఫరా అవుతుంటుంటుంది కాళ్ళకి. ఇక్కడ అది తీసేసేటప్పుడు అంత ఆపరేషన్ సంకలు ఎగరేసుకుంటూ పోతాం ఆపరేషన్కి. ఓహో శుభవార్త, నాకు ఆపరేషన్, ఓహో అనుకుంటూ వెళ్తామా? సంతోషంగా హ్యాపీగా వెళ్తామా? ఎంతమందికి చెప్పుకుంటాము, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, నాకేదో భయంగా ఉంది, ఆపరేషన్ అయ్యా, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నాను, ప్రార్థన. ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అవ్వక ముందు కూడా ప్రార్థన చేయించుకుని అప్పుడు పోతాం. ఎందుకు? భయం. ఏమో బయటకు వస్తామో లేదో, మళ్ళీ అటు నుంచి అట్టే పోతామేమో, భయం. నొప్పితో కూడుకున్నది ఆపరేషన్ అంటే. ఎందుకు? పనికి రానివి అవి పెనవేసుకొని ఉంటాయి. పనికి రాని వాటిని పెనవేసుకొని ఉన్న వాటితో తీయటానికి కట్ చేయాల్సి ఉంటుంది. అందుకే మన జీవితంలో చాలా నొప్పితో కూడుకున్న సందర్భాలు వస్తూ ఉంటుంటాయి. దేవుడు తన మాటలను మనకు సంధించినప్పుడు అంటే అర్థం ఏంటి? దేవుడు తన మాటలతో మనల్ని ఏం చేస్తుంటాడు? తీర్చిదిద్దుతూ ఉంటుంటాడు. పనికి వచ్చేది ఉంచి పనికి రానిది మన నుండి తీసివేస్తూ ఉంటుంటాడు, చెక్కేస్తూ ఉంటుంటాడు. అక్కడే అందుకే నొప్పి కలుగుతూ ఉంటుంది చాలాసార్లు. మనకి వాక్యం విని చాలాసార్లు బాధ కలుగుతూ ఉంటుంటుంది. ఏమనుకుంటాం? ఈ మైకులోంచి మాట్లాడే ఆయన ఎవరు? ఈయనే కదా, ఈయన మీద తిట్టుకుంటూ ఉంటుంటాం. మాట్లాడేటప్పుడు నాకెళ్ళి చూసి మాట్లాడండి, నా గురించి చెప్పింది అనుకుంటాం. డెఫినెట్గా అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మాట్లాడే ఆయన ఈయన మాటలు కావు ఇవి, దేవుని మాటలు. ఏమని రాసింది అక్కడ? ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఎవరంటే తీసేసేది? దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అందుకే అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. దేవుడు చెప్తున్న మాటలు ఇది. దేవుడు చెప్తున్న మాటలు ఈ నోట్లోంచి బయటకు వస్తున్నాయి, ఈ మైక్లోంచి అందరికీ వినపడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. వాక్యం ఇక్కడ నుంచి వచ్చేసరికి అబ్బా అయ్యగారు భలే వాక్యం చెప్పారని నన్ను సంతోషపడిమాకండి. సంతోషపడిపోయి అయ్యగారు కాలు ఎగరేసేటట్టు చేసుకోమాకండి. అయ్యగారి మాటలు కావి, దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు నోటితో పలుకుతున్నాం, మైక్ నుండి అందరికి వినపడుతున్నాయి. అందరము సరి చేసుకోవాల్సినవి, అందరూ ఫలించాలి. పనికి రాని ప్రతి తీగెను తీసివేయుము. దేవుడు తీసేస్తూ ఉంటాడు, పనికిరాని ప్రతిదీ తీసేస్తూ ఉంటాడు. అందుకే పనికిరానివి తీసేసేటప్పుడు కొంచెం నొప్పి కలుగుతూ ఉంటుంది. అక్కడే జాగ్రత్తగా ఉండాలి. దేవుడితో చెప్పాలి, అవును ప్రభువా, నా జీవితంలో పనికిరానిది తొలగించు. పనికిరానిది నువ్వు తొలగించేటప్పుడు నాకు కలుగుతున్న నొప్పిని నేను భరించటానికి నీ పరిశుద్ధాత్మతో నన్ను బలపరచు. ఇదే మనం ప్రార్థన చేసుకోవాలి. నాకు ఆపరేషన్ కావాలి ప్రభువా, ఆపరేషన్ చెయ్యి. పనికిరానిది నాలో నుంచి తొలగించడానికి నీ వాక్యపు వెలుగులో నేను సరిచేయబడాలి ప్రభువా. నేను సరి చేయబడకపోతే, నేను ఏ ఉద్దేశంతో నువ్వు నన్ను సృష్టించి ఈ భూమి మీద పెట్టావో నీ ఉద్దేశము నా జీవితం ద్వారా సఫలము కాదు. అప్పుడు నేను నాసిరకమైన విత్తనంలాగే ఉంటాను. రైతు పొలంలో విత్తనం ఎందుకు వేస్తాడు? అది ఫలించి అభివృద్ధి పొంది నిండు గింజగా రైతు యొక్క చేతిలో పడాలి అని చెప్పి ఉద్దేశంతో రైతు విత్తనాలను వేస్తాడు. దేవుడు ఎందుకు నిన్ను నన్ను భూమి మీద పంపించాడు? దేవుడు వేసిన పంట మనం. అందుకే పాపం చాలామందికి తెలీదు, కానీ మాట్లాడుతూ ఉంటారు, పెళ్ళంటే నూరేళ్ల పంట అని మాట్లాడుతూ ఉంటారు. ఏంటో ఆ పంట ఎవరికి అర్థం కాదు. ఇదే ఆ పంట. ఏందంటే దేవుని వాక్యానుసారంగా మన జీవితాల్ని మనం సరి చేసుకుంటూ దేవుని కోసం విధేయత చూపి జీవించటమే పంట. అది ఫలించటము, అభివృద్ధి పొందటం అంటే. అందుకే దేవుడు మన జీవితంలో పనికిరానివి, ఆయనకు అసహ్యమైనవి మన హృదయంలో చాలా నిండి ఉంటాయి. అవి కలుపు మొక్కల రూపంలో బయటకు వస్తూ ఉంటుంటాయి. దాని ద్వారా
చాలా ప్రమాదకరంగా మారిపోయి మన జీవితము దేవుని కోసం ఫలించని వాళ్ళంగా, దేవుని యొక్క మాట వినని వాళ్ళంగా, దేవునికి విధేయత చూపని వాళ్ళంగా మిగిలిపోతుంటాం మనం. ఆ ప్రమాదం జరగకూడదు అనే ఉద్దేశంతోనే దేవుడు యాకోబుకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఈ ఫలించే దగ్గరే కలుపు మొక్కలు అడ్డు వస్తూ ఉంటుంటాయి. ఆ కలుపు మొక్కల విషయమై జాగ్రత్త వహించు. దేవుడు పనికిరాని వాటిని నీ నుంచి తీసివేస్తూ ఉంటుంటాడు. అప్పుడు నువ్వు బాధపడవద్దు, నొప్పిగా ఫీల్ అవ్వద్దు. దేవుడు నిన్ను సరిచేస్తూ ఉంటున్నప్పుడు నీవు హృదయంలో నొచ్చుకోవద్దు. దేవుడు నిన్ను సరిచేస్తూ ఉన్నప్పుడు సంతోషించు. ప్రభువా నన్ను చెక్కు, నన్ను ఇంకా బాగా చెక్కు ప్రభువా. మనం ఏం చేస్తాం, బ్యూటీ పార్లర్ పోయినప్పుడు ఎంత చక్కగా మన ముఖం మన ఇదంతా వాళ్ళకి అప్పగించి ఇట్లే ఉంటుంటాం. వాళ్ళు ఎక్కడ రుద్దినా ఏం చేసుకున్నా కూడా ఏం పట్టించుకోం. రక్తం వచ్చేటట్టు గర్ర గర్ర గర్రమని రుద్ది, ఇప్పుడు అద్దంలో చూసుకోవచ్చు, ఎర్రగా భలే ఎర్రగా వచ్చింది, ఏందది, అదంతా రక్తం. అంత రుద్దినా కూడా మనకు ఏమైనా తిట్టుకుంటాం వాళ్ళకి. ఎందుకు, మురికిపోయిన కొద్దీ మంచిగా రక్త ప్రసరణ జరిగి ఆ యొక్క ఏరియా అంతా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంటుంది. బ్యూటీ పార్లర్ దగ్గర మంచిగా రుద్దించుకుంటాం ఎర్రగా వచ్చేటట్టుగా. దేవుని దగ్గరకు వచ్చేసరికి అదే వాక్యంతో ఆయన రుద్దితే వామ్మో భరిస్తామా? అక్కడే మన హృదయ స్థితి ఏంటో అర్థమవుతుంది. అంటే దేవుని వాక్యానికి లోబడని వాళ్ళము, దేవుని వాక్యానికి విధేయత చూపని వాళ్ళము, సరిచేయబడటానికి ఇష్టపడని వారంగా ఉంటూ, ప్రభువా నేను నీకోసం ఫలించాలి అని అనుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. ఎంత దొంగ ప్రార్థనది కదా. అలాంటి దొంగ ప్రార్థన బహుశా ఎవరికి తెలియదేమో. ఇశ్రాయేలీయులు అదే చేశారు. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనానో దొరకునేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. చాలు. ఏం చేశాడు యేసుప్రభు వారు? ఆకలి కొంటా ఉన్నాడు. ఆకలి కొనింది, ఆయనకు ఆకలి ఉంది. అంజూరపు చెట్టు వైపు చేశాడు. గుబురుగా పచ్చగా నిగనిగలాడుతుంది ఆకలితో. అబ్బా ఆశపడిపోయాడు, ఏదైనా పండు దొరికిద్ది. పోయి చూసేసరికి ఒక్క పండు కనిపించలే. నిరాశపడిపోయాడు. ఏం చేశాడు? ఏమన్నాడు? ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అన్నాడు. ఇంకంతే. ఏమైపోయింది ఆ చెట్టు? పక్క నుండి శిష్యుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆయన శిష్యులు ఇది వినిరి. యేసుప్రభు చెప్పింది యేసుప్రభు శిష్యులు విన్నారు, గుర్తుపెట్టుకున్నారు మనసులో. తర్వాత మళ్ళీ మరుసటి రోజున మళ్ళీ అదే దారిన పోతున్నప్పుడు ఈ చెట్టు సంగతి చూస్తే ఈ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయి ఉంది. ఎంత శక్తిగల దేవుడు, ఎంత అద్భుతకరుడు ప్రభువా, నువ్వు ఇట్ట మాటతో చెప్తే ఆ చెట్టు ఎండిపోయింది ప్రభువా అని ఆశ్చర్యపోయి, ఎంత అద్భుతం ప్రభువా నువ్వు అని చెప్పి ఆ అద్భుతం గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఈ శిష్యుడు యేసు ప్రభుతో అంటున్నాడు. అద్భుతం కాదు, శాపం. ఏందది? యేసు ప్రభు శపించాడు చెట్టుని. శిష్యులేమో వాళ్ళు ఎంత శక్తిమంతుడు ప్రభువా, నువ్వు మాట చెప్పేసరికి చెట్టు ఎండిపోయింది ప్రభువా. అదే వేరే చోట ప్రయోగించడానికి వీళ్ళు చూసి, ప్రభువా నువ్వు చెప్పు, ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి వీళ్ళని దహించేటట్టు మాట ఇవ్వు ప్రభు అని చెప్పి అంటారు. ఇంకో చోట నీ మాట వినట్లేదు కదా ప్రభు, వీళ్ళు ఆకాశం నుండి అగ్ని దిగొచ్చేటట్టు చేయి ప్రభువా అంటే అగ్ని దిగిరావటం, వాళ్ళ మీద పడటం, వాళ్ళు కాలిపోవటం, ఈయన చూసి అబ్బా భలే ఉంది సీన్ అని చెప్పి వీళ్ళు సినిమా చూడటం, దానికోసం ఎంజాయ్ చేయటం అన్నమాట. వీళ్ళు అది చూడాలని కోరుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు. అంతేగాని ఏమిటి అసలు సమస్య, యేసుప్రభు వారు ఎందుకు చెప్పారు ఈ మాట అనేది మాత్రం లేదు వాళ్ళకి. అక్కడ ఏమని రాసింది? 13వ వచనం చివరి భాగంలో ఏముందంట? దాని యొద్దకు వచ్చి చూడగా ఏం కనిపించిందంటే యేసుప్రభు వారికి
ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఆకులు తప్ప ఇంకేం కనపడలేదంట అక్కడ. ఆకులు తప్ప ఇంకేం కనపడలేదు. బాగానే ఉంది. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. యేసు ప్రభు వారు పాపం కాలేజీలో చదువుకోలేదేమో, బాటనీ జువాలజీ గురించి చదువుకోలేదేమో, వృక్ష శాస్త్రం ఆయనకు తెలియదేమో, బైపీసీ ఉన్నోళ్ళు ఎవరైనా పోయి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు, బాటనీ ప్రొఫెసర్ పోయి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అని అనుకుంటా ఉంటుంటాం మనం. యేసు ప్రభు వారు అంజురపు పండ్ల కాలము కానప్పుడు ఎందుకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పండేవని ఉండదేమో అని ఎందుకు వెతికాడు? ఇక్కడే ఉంది లాజిక్. ఎందుకంటే అంజురపు పండ్ల కాలము కానప్పుడు దాని మీద ఆకులు ఉండకూడదు. ఆ చెట్టు యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడైతే పండ్ల కాలము సమీపిస్తూ ఉంటుందో అప్పుడే దాని ఆకులు చిగురిస్తూ ఉంటుంటాయి. దానికి ఆకులు పచ్చగా నిండుగా గుబురుగా ఆకులతో నిండిపోయి ఉందంటే దాని అర్థం ఏంటంటే పండ్లు డెఫినెట్లుగా దానికి ఉంటాయని అర్థం. కానీ ఆ చెట్టు ఎట్లుంది? అది ఇతరులకు ఆశ చూపి మోసం చేసేటట్టుగా ఉంది. అందుకే ఒక పాట ఉంది కదా, పాట, నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మొద్దు, ఇది ఆశ చూపి మోసం చేయను. ఈ చెట్టు కూడా అట్లే ఉంది, ఈ లోకానికి సూచనగా. ఆశ చూపి మోసం చేసే చెట్టు ఆకులు చూస్తే గుబ్బురుగా ఉన్నాయి కానీ లోపల చూస్తే ఒక పండు లేదు. అది పండ్ల కాలం కానప్పుడు ఎందుకు ఆకులు ఉండాలి దానికి? ఇదే కదా స్వభావ విరుద్ధమైన పని. దాని స్వభావానికి విరుద్ధంగా ఉంది అది ఆ చెట్టు. దాని స్వభావం ఏంటి? పండ్ల కాలము కానప్పుడు దాని మీద ఆకులు ఉండకూడదు. కానీ ఆకులు ఎందుకున్నాయి? అదే కదా అక్కడ ప్రశ్న. యేసు ప్రభు వారు చెప్పేది కూడా అదే. ఓ ఇశ్రాయేలు జనాంగమా, నీవు దేవుని కొరకు ఫలించే సమయం ఇంకా రాలేదు. ఎందుకంటే ఇంకా దేవుని మాటను వినని దానవుగానే ఉంటున్నావు. కానీ లోకానికి ఎందుకు చూపిస్తున్నావు నీ వేషధారణ? నేనేదో భక్తిపరుణ్ణి, నేనేదో చాలా ఆకులు చూడు పచ్చగా, నా జీవితం చూడు పచ్చగా ఉందని ఎందుకు చూపించుకుంటున్నావు లోకానికి? నీ బ్రతుకు చూస్తే దేవుడు నీ మధ్యకు వచ్చి నీ మాట, నీకు దేవుని మాట వినిపిస్తూ ఆయన స్వరం వినిపిస్తూ ఉంటుంటే ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేని దానవుగా ఉన్నావు ఇశ్రాయేలు జనాంగమా. కానీ అదే దేవుని మీద, ఆయన మాటను బట్టి, ఆయన నీకు చెప్తున్న మాటలను బట్టి అదే దేవుని మీద నీవు పండ్లు గొరుగుతూ ఉన్నావు, కోపంతో కోపిస్తూ ఉన్నావు, ఎప్పుడు సంహరించుదుమా అని చూస్తూ ఉన్నావు. చూడండి ఆ మాట, మార్కు సువార్త అదే 11వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. 16 నుంచి చూడండి. ఓకే, 17 నుండి చదవండి. అయ్యో, మార్కు సువార్త అదే 11వ అధ్యాయము 17వ వచనం నుండి. చదవండి. చాలు. యేసు ప్రభు వారు ఇక్కడ ఒక మాట వాడారు, మీరు దానిని దొంగల గుహగా చేసితిరి. ఈ మాట అందరూ విన్నారు. శాస్త్రులు, అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, ప్రజలు, జనసమూహం అంతా విన్నారు. అంతా విని జనసమూహం ఏ విధంగా రియాక్షన్ అవుతున్నారో జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. కానీ అక్కడున్న పరిసయ్యులు, భక్తిపరులు మాత్రం, పండితులు మాత్రము ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. చూసారా? ఆయనను ఎలాగూ సంహరించుదుమా. ఎందుకు? మనం చాలాసార్లు అట్లా చేస్తుంటాం కదా. ఏదన్నా ఒక పని మనం చేయాలి అనుకుంటున్నప్పుడు, దాన్ని ఆ పని చేయాలని చెప్పి పూనుకున్నప్పుడు అది దేవుని చిత్తమా కాదా తర్వాత సంగతి. అది నేను చెయ్యాలనుకున్నా అంతే, ఎవరు అడ్డు రాకూడదు. కానీ మధ్యలో ఎవరిని అడ్డు తగిలారనుకో, ఈడాడు దొరికింటారు మధ్యలో పానకంలో పొడకలాగా, ఎంత విసుక్కుంటూ ఉంటుంటాం కదా. ఎందుకు? అది దేవుని చిత్తమో సైతాన్ చిత్తమో నాకు తెలీదు, కానీ నేను మాత్రం చేయాలనుకుంటున్నా. మధ్యలో ఎవరైనా అడ్డు తొలిగితే అప్పుడు మన తీవ్రత ఉంటుంది. పళ్ళు కొరుకుతాం, కోపడతాం, అరుస్తాం, ఇంకేదైతే చేస్తాం. వీళ్ళు చేస్తుంది కూడా అదే. అక్కడ ఈ యొక్క ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే
ఎప్పుడు సంహరించుదుమా, ఈ యేసు ప్రభువారిని ఎప్పుడు చంపేద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఎందుకు? నచ్చలేదు. ఎందుకు? మీరు నా మందిరాన్ని దొంగల గుహగా చేసి ఉన్నారు అని ఆ మాట వాడినందుకు, యేసు ప్రభు ఆ మాట వాడినందుకు ఎందుకు వీళ్ళ కోపం? మమ్మల్ని పట్టుకొని దొంగ అంటావా? మేము ఊరుకుంటాం మనం? మా ఇంటికి వచ్చి మమ్మల్ని పట్టుకొని మీ ఇల్లంతా దొంగల గుహగా చేశారంటే ఊరుకుంటాం మనం? సాధారణం అది, కోప్పడటం. వాళ్ళు కూడా మనలాగే కోప్పడ్డారు. వారు ఎవరో కాదు, మన మిత్రులే. ఈ పరిసయ్యులు ఎవరు? మన మిత్రులే. మనం ఎట్లా అయితే కోప్పడతాం వాళ్ళు కూడా అట్లనే కోప్పడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మనం పాట పాడుకుంటూ ఉంటుంటాం, అయ్యో యేసు ప్రభువా వాళ్ళు నిన్ను ఆ రోజు సిలువకి ఎక్కించారా అని పాట పాడుకుంటూ ఏడుస్తూ ఉంటుంటాం. ఆ సిలువకి ఎక్కించిన వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మనమే. మన రిప్రజెంటేటివ్స్గా మన తరఫున వాళ్ళు అక్కడ ఉన్నారు, మన రిప్రజెంటేటివ్స్గా. ఆ రోజు నేను లేను, సిలువను ఆ రోజు ఆయన్ని సిలువ ఎక్కించినప్పుడు వాళ్ళ దగ్గర నేను లేను అక్కడ, నేను ఉన్నట్టయితే ఆపేవాడిని అని అనుకోమాకండి. వాళ్ళే మన ప్రతినిధులు. ఎందుకంటే వాళ్ళ స్వభావం మన స్వభావం ఒకటే. దొంగల గుహగా చేసితిరి అని చెప్పి యేసు ప్రభు అన్నందుకు వీళ్ళంతా పటపట పళ్ళు గొరుగుతున్నారో చూడండి. మనం కూడా అవే పళ్ళు గొరుగుతాం, బయటికి చెప్పకపోయినా లోపల గొరుక్కుంటూ ఉంటాం. ఎందుకు? మన జీవితాన్ని బట్టి మనల్ని ఎవరైనా అంటే ఊరుకోం. కానీ నిజమైన వాస్తవం ఏంటంటే, ఇక్కడ మందిరం అంటే మన యొక్క దేహము. అందుకే 1 కొరింథీ 3వ అధ్యాయము 12, 16, 17 వచనాల్లో అంటుంటాడు. 12 నుంచి అనుకుంటా, చూద్దాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 16, 17 వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం, మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయము ఇది దేవుడు నివసించే శరీరం. ఈ యొక్క శరీరాన్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే, దీంట్లో తన ఆత్మను పెట్టాడు మనలో. దేవుని ఆత్మ, మనలో ఉన్న ఆత్మ దేవుని వైపు నుండి మనకి ఇవ్వబడిన ఆత్మ. దానిని పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది. కానీ దాంట్లో ఎవరు వచ్చి ఉన్నారంటే, అందరు దొంగలు వచ్చి ఉంటున్నారు. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయము 19 నుండి 23 వచనాల లిస్టు అంతకుముందు చదివించాము సార్ మనం. ఎవరు వాళ్ళంటే దొంగలే. ఆ దొంగలంతా ఎక్కడున్నారు? లోపలే ఉంటారు. సమయం వచ్చినప్పుడు బయటపడుతుంటారు ఒక్కొక్కళ్ళు. ఈ దొంగలు లోపలే ఉంటారు, గప్చుప్పుకుంటారు అన్నమాట, దాగిపోయి. ఎక్కడో బయట దొంగలు అనుకోమాకండి, దొంగలు లోపలే, మన లోపలే ఉంటారు. అందుకే యేసు ప్రభు వారు ఆ దొంగల మాట విని మీ జీవితాన్ని నా కోసం ఫలించకుండా చేసేసుకుంటున్నారు మీరు. కానీ నిరాశపడిపోకండి. అయ్యో ఈ యొక్క శరీరంలో దొంగలు వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు ఎట్లా అని చెప్పి పడిపోమాకు. యాకోబు, నేను పరిస్థితులు మార్చివేయగలను, ఆ దొంగలను నేను తరమగలను, నీ హృదయాన్ని నేను బాగు చేయగలను, నీ హృదయాన్ని నేను శుద్ధి చేసి నీవు నా కొరకు ఫలించేటట్లుగా నా ఉద్దేశం సఫలం చేసుకోగలను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. యాకోబుతో అందుకే అభయం ఇస్తున్నాడు యేసు ప్రభువారు. ఎందుకంటే నీ హృదయంలో దాగి ఉన్న ఆ దొంగల్ని నేను తరుమగలను, నీ హృదయంలో దాగి ఉన్న ఆ అపవిత్రతను నేను తరమగలను, అంతా శుద్ధి చేయగలను, నేను బాగు చేయగలను. కానీ నువ్వు మాట వినాలంతే. నువ్వు ఒప్పుకోవాలి, దానికి కలుపు మొక్కలు వీగటానికి నువ్వు ఒప్పుకోవాలి. అవును ప్రభువా, నా జీవితంలో పనికిరాని కలుపు మొక్కల వల్ల నా జీవితం ఎదగలేకుండా ఉంది. నాకు నీవిచ్చిన బలము, నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యము, నీవు నాకు ఇచ్చిన సమయము, నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క రిసోర్సెస్, నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కలుపు మొక్కలు తినేస్తున్నాయి. నేను ఎదగలేకపోతున్నాను, జీవితంలో నీకోసం ఫలించలేకపోతున్నాను ప్రభువా, సహాయం చేయి అని నీవు ఒప్పుకున్నప్పుడు, నీ జీవితము ఆపరేషన్ చేయబడటానికి నీవు ఒప్పుకున్నప్పుడు, ఇష్టపడినప్పుడు. అందుకే కదా డాక్టర్లు సిగ్నేచర్ చేయించుకుంటారు. నీకు ఇష్టం లేకుండా వాళ్ళు చేస్తారు ఆపరేషను, ముందు పేపర్ తీసుకొచ్చి సిగ్నేచర్ చేయమంటారు నిన్ను, నీ ఫ్యామిలీ మెంబర్ని. లేకుంటే మేము ఆపరేషన్ చేయమంటారు వాళ్ళు. నీ చేత సిగ్నేచర్ చేయించుకొని ఆపరేషన్ చేస్తారు, నీ అనుమతితోనే ఆపరేషన్ చేస్తారు. దేవుడు కూడా అంతే, నీ అనుమతితోనే నీ జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడతాడు. నువ్వు అనుమతి ఇవ్వకపోతే దేవుడు అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది ఇచ్చాడు. నీ ఇష్టపడాలి. నువ్వు ఇష్టపడితేనే నీ జీవితంలో ఉన్న కలుపు మొక్కలన్నీ తీసేస్తాడు. తీసేసి దొంగల గుహగా మారిపోయిన ఆ దేవుని ఆలయాన్ని దేవుడు శుద్ధి చేసి
వేషధారణతో కూడిన ఆ ఆకులు, పచ్చని ఆకులు చూపించి లోకాన్ని మోసం చేసి ఆ మోసపు జీవితాన్ని తొలగిస్తాడు దేవుడు. తొలగించి నిజమైన జీవితాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఆకులు తప్ప మరేవీ లేవు, పండ్లు లేవు. ఆకులు, పచ్చని ఆకులు చూపించి లోకాన్ని మోసం చేసింది ఈ ఇశ్రాయేలు జాతి. అందుకే ఈ మోసపు జీవితము దేవుని కొరకు ఫలింపలేని జీవితం, ఫలములు లేని జీవితాన్ని ఇస్తుంది. వేషధారణ ఉంటే లాభం లేదు, లోకానికి చూపించుకోవటానికి చేస్తే లాభం లేదు. ఆ వేషధారణ దేవుని కొరకు ఫలించదు, దేవుని కొరకు ఫలితాన్ని ఇవ్వదు. అందుకే ఇశ్రాయేలు జాతి వాళ్ళ జీవితంలో ఫలములు లేనివారుగా ఉంటున్నారు. ఆకులు తప్ప మరేమీ లేవు. అందుకే ఈ యొక్క జీవితము నిష్ఫలమైన జీవితము. ఎందుకు నిష్ఫలమైన జీవితము? లోపల కరప్షన్ ఉందంతా. లోపల కరప్షన్ ఉంటే లోపలంతా మోసం ఉంది. ఈ మోసం ఉండటాన్ని బట్టి బయట బాహ్యమైన ఈ చెట్టు, ఈ బాహ్యమైన జీవితము ఫ్రూట్లెస్గా ఉంది, నిష్ఫలమైనదిగా ఉంది. అందుకే యాకోబుతో అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నిష్ఫలమైన నీ జీవితాన్ని నేను ఫలభరితము చేయగలను. యాకోబు, నీవు నా కొరకు అభివృద్ధి పొందు, నీవు నా కొరకు ఫలించి అభివృద్ధి పొందు. అందుకనే మన యేసన్న గారి పాట పాడుకుంటాం. ఏందా పాట? మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవాడవు నీవు. మనం అనుమతి ఇవ్వాలంతే. ఆయన మోడు బారిపైన మన జీవితాలను చిగురింపజేయగలడు. అందుకే యాకోబుతో దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. నీ జీవితంలో పనికిరాని కలుపు మొక్కలను నేను తీసేసి నీవు మంచిగా ఫలించి నీ జీవితంలో నా కొరకు మహిమకరంగా, ఏ ఉద్దేశంతో నేను నిన్ను సృష్టించానో, ఏ ఉద్దేశంతో నేను నిన్ను భూమి మీద మొక్కగా నాటానో, ఆ ఉద్దేశము ఫలించి అభివృద్ధి పొందేటట్టుగా ఆ ఉద్దేశం నీ జీవితంలో సఫలమవుతుంది. యాకోబు, నీవు నా కొరకు బ్రతుకు. అందుకే యాకోబుకు జ్ఞాపకం చేస్తుంటాడు. ఆ మాట చెప్పి ఆయన పరమునకు వెళ్ళెను అని యాకోబుతో చెప్పి. కాబట్టి మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు అదే దేవుడు, మన తాత ముత్తాతల దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన తాత అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, మన తాత ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడు, మన తాత యాకోబుకు తోడై ఉన్న దేవుడు, ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన జీవితాన్ని కూడా ఆయన ఫలించి ఆయన కోసం అభివృద్ధి పొంది మనము ఆయనకు మహిమకరంగా జీవించలాగున మనకు సహాయము చేయగల దేవుడు, మన పరిస్థితులను మార్చివేయగల దేవుడు. చేయవలసిందల్లా ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలంతే. ఆయన మాట వినటం అంటే, ఆయన మాటకు లోబడటం అంటే కొంచెం నొప్పితో కూడుకున్న విషయం. కానీ నొప్పిని నేను భరిస్తా ప్రభువా, ఆ కష్టాన్ని నేను భరిస్తా ప్రభువా. నీ మాట వినుట ద్వారా, నీ మాటకు లోబడుట ద్వారా ఎదురయ్యే పరిస్థితులు, ఎదురయ్యే కష్టాలు నా జీవితంలో ఏవైతే వస్తున్నాయో వాటిని నేను తట్టుకొని నిలబడటానికి నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను, నాకు సహాయం చేయి అని నీ జీవితంలో నీవు ఒప్పుకుంటే ఆయన నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నీ జీవితం ఫలభరితమైనదిగా ఉంటుంది, ఆయన నామం మహిమపరచబడుతుంది. ఎందుకంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరెంత ఫలిస్తే అంతగా నా తండ్రి మహిమపరచబడతాడు. మీ ఫలములు చూసి ఆయన సంతోషిస్తాడు, ఆయన సంతోషంలో మీరు పాలు పొందుతారు. కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకొని సర్వశక్తి గల దేవుడు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు మనము బహుగా ఫలించి అభివృద్ధి పొందటానికి మనకు కూడా తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా చేసి మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుందాం. విధేయతతో ఆయన మాటకు లోబడి జీవించి ఆయన కొరకు మనం ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండులాగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవ, మా కొరకై మీ యొక్క నోటి మాటను బట్టి, వ్రాయించిన మీ మాటను బట్టి, యాకోబుకు తోడుగా ఉన్నప్పుడు మీరు చెప్పిన మాటను బట్టి స్తోత్రాలు. అవే మాటలు మాతోనూ ఈరోజు చెప్పావు. సర్వశక్తి గల దేవుడను నేను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని మాతో సెలవిస్తున్న దేవుడు నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మా అంతరంగ బ్రతుకులో ఉన్న ప్రతి విధమైన మోసమును, కలుపు మొక్కలను
మేము తొలగించుకొని నీ కొరకు ప్రభువా ఫలించే బాహ్య జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. మా జీవితంలో ఏ పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ప్రభువా మమ్మల్ని నీ కొరకు ఫలింపకుండా చేస్తున్నాయో వాటన్నింటి నుండి ప్రభువా మమ్మల్ని విడిపించు. నీ కొరకు ఫలించి అభివృద్ధి పొందులాగున, నీ నామము మహిమపరచబడులాగున సహాయం చేయమని నీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం అందరం లేచి నిలబడి పాట పాడుకుంటుండగా